తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో కొనసాగుతుంది విచారణ. అయితే బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు సిట్ అధికారులు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు సిట్ అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. గిరినాథ్, చెప్పండి, అధికారులు ఎవరెవరిని విచారిస్తున్నారు? తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో 3వ రోజు టీటీడీ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు కూడా సరే అన్ని అంశాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టనుంది. అయితే ఈ నిన్న టీటీడీ శ్యామరావుతో దాదాపు చీఫ్ ఐజీ సర్వే త్రిపాఠి కూడా సరే సమాజమే 40 నిమిషాల పాటు కూడా సరే ఆయన చర్చించిన పరిస్థితి లేకపోతే నిన్న కల్తీ నెయ్యి వ్యవహారంపై కూడా సరే ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారాలు కూడా సరే ఆయన సేకరించుకున్న పరిస్థితి అయితే కూడా అయితే కల్తీ నెయ్యి కేసు ప్రతి అంశాన్ని కూడా సరే విచారించనున్నారు. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ కూడా నిర్ణయం రెడీ చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇవాళ 3 బృందాలుగా కూడా సరే ఏర్పడి విచారించే పరిస్థితి అయితే కూడా తెచ్చింది. అయితే 3 బృందాలుగా ఏర్పడి ఏదైతే ఫస్ట్ గా మొదటిగా ఏఆర్ డైరీకి సంబంధించి ఏదైతే తమిళనాడు జిల్లాలో ఉన్నటువంటి దిండిగల్ వెళ్తారు. దిండిగల్కి సంబంధించి అయితే గోపీనాథ్ రెడ్డి బృందం అక్కడికి వెళ్ళి ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి వాళ్ళని విచారించే పరిస్థితి అయితే కూడా ఉంది. అవసరమైతే వాళ్ళకి నోటీస్ ఇచ్చే పరిస్థితి అయితే గత వారం ముందు కూడా సరే అయితే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా సరే ఏఆర్ డైరీకి సంబంధించి వాళ్ళు నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్కడి నుంచి శాంపుల్స్ కూడా సేకరించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మరో బృందం తిరుమల వెళ్ళనుంది. తిరుమలకు వెళ్లి లడ్డు పోర్టు అయితే లడ్డు విక్రయ కేంద్రాలు నుండి అన్ని ముడి సరుకులకు సంబంధించి కూడా సరే వాళ్ళు అక్కడ తయారీ ఏ విధంగా చేస్తారు అందులోనూ శ్రీవైష్ణవులు విచారించనున్నారు. ఎందుకంటే శ్రీవైష్ణు పాత్ర కూడా అక్కడ కీలకం కాబట్టి వాళ్ళు లడ్డు తయారు చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళని కూడా విచారించే పరిస్థితి అయితే కూడా ఉంది. మరో బృందం తిరుపతిలో ఉన్నటువంటి పరిపాలన భవనానికి వెళ్తారు. అక్కడ ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే తిరుపతికి సంబంధించి మార్కెట్ బోర్డర్ కానీ పొజిషన్మెంట్ లో పనిచేస్తున్న అధికారులందరూ కూడా విచారించే పరిస్థితి అయితే తిరుపతికి సంబంధించి హర్షవర్ధన్ రాజు ఉన్న కూడా వెళ్ళి విచారించే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే తిరుమలలో త్రిపాఠి బృందం వెళ్ళి అక్కడ పర్యటించి అక్కడ కూడా విచారించే పరిస్థితి. ఏదైనప్పుడు కూడా సరే 3వ రోజుల్లో వేగవంతంగా విచారణ కొనసాగుతుంది. నిన్నటి వరకు కూడా సరే ఏదైతే కేవలం పోలీస్ గెస్ట్ వస్తే పరిమితం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఎలా విచారించాలంటూ కూడా సరే ఒక ప్లాన్ ప్రకారం కూడా సరే అన్ని విచారించుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇవాళ మాజీ బోర్డు నంబర్లు కానీ చైర్మన్ కూడా సరే నోటీస్ ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే టీటీడీ బోర్డులో ఏదైతే కొనుగోలు ఏదైతే అంశాలకు సంబంధించి కావచ్చు అవసరాలు ఏమైనా జరిగాయలా విచారించి వాళ్ళు కూడా విచారించే అవకాశాలు, వాళ్ళు నోటీస్ ఇచ్చి విచారించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నటువంటి ఇద్దరు చైర్మన్లు అయితే వైసీపీ హయాంలో ఇద్దరు చైర్మన్లు కూడా సరే నోటీస్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్న పరిస్థితి. అయితే వైసీపీ పాలన నెయ్యి కొనుగోలు టెండర్లకు సంబంధించి మార్పులు ఏదైతే నిబంధనలు మార్పులు చేయడానికి దారి తీసిన ఆ పరిస్థితులకు దర్యాప్తు కూడా చేయనుంది. అయితే చిట్టు బృందం 3 రోజుల పాటు ఏదైతే 3వ జీవాలు కొనసాగుతుంది. మరో 2 రోజుల్లో కూడా సరే ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించే అవకాశాలుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ గిరినాథ్.
తిరుమల లడ్డు కల్తీ ఘటనపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ చీఫ్ త్రిపాఠి ఆధ్వర్యంలో కొనసాగుతోంది విచారణ. అయితే అధికారులు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు.